Shahasir Aru Antia. My very, very, very beautiful children, I've been walking amongst you all along. నేను మిక్కిలి ప్రేమించుకున్న నా బిడ్డలారా, నేను మీ మధ్యలోనే నడుస్తూ ఉన్నాను. And I'm going to do miracles in your midst. మీ మధ్యలో నేను ఎన్నో అద్భుత కార్యములు చేయనున్నాను. I am your father. నేను మీ తండ్రిని. And even right now I'm standing right beside each one of you. ప్రతి వారి పక్కన నేను నిలుచుకొని ఉన్నాను అని ప్రభు మాకు సందేశం చెప్తున్నాను. I'm standing right beside you and laying my hand a blessing upon your head. నేను మీ పక్కన కూర్చొని మీ తలపైన నా చేతులు నెచ్చి ఆశీర్వదిస్తున్నాను. I'm examining your hearts. మీ హృదయాలను నేను పరీక్షిస్తున్నాను. Empty your hearts completely. కాబట్టి మీ పూర్తి హృదయాలను నాకు నా వరకు తిప్పండి. And tell me what it is you want. I will grant it to you. Just believe it. Today I'm offering you just one thing, all of you. మీ హృదయంలో ఏమి మీరు యోచించుతున్నారో ఈ సమయంలో దాన్ని నేను ఇవ్వనున్నాను. కాబట్టి మీరు విశ్వాసంతో నేను ఇచ్చే వరమును పొందండి. By faith, with thanksgiving, tell me in your hearts what it is you want above all else, and I will give it to you. మరి విశ్వాసముతో మీ హృదయంలో పూర్తిగా నా అధీనం చేసుకొని నేను ఇస్తున్న నా వరమును, ఆ ఒక్క వరం మీ జీవితంలో ఏదో కావాల్సి ఉన్నది అనుకుంటున్నారు, అది నేను ఇప్పుడే నీకు ఇవ్వనున్నాను. I'm standing right beside you and reading the heart of each one of you. ప్రతి వారి యొద్ద నేను నిలబడి వారి హృదయాలను నేను పరిశీలించున్నాను. So ask me just one thing that you want above all else, and lift your hands and receive it if you are asking by faith. కాబట్టి ప్రతి వారు కూడా చేతులెచ్చి మీరు ఒక్కటి ఏమిని మీ జీవితంలో కావాలనుకుంటున్నారు అది అడగండి, అది నేను ఇవ్వనున్నాను అని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. Expecting a reply. కాబట్టి మీరందరూ విశ్వాసంతో దేవుని గురించి ఆరాధించండి. And now as your hearts are crying out, beloved, hallelujah, many of you are shedding tears, beloved, and many of you are rejoicing, my beloved. ఇక్కడ మనలో ఉన్న వారిలో కొంతమంది మరి దేవునికి మొరపెడుతున్నారు, కన్నీళ్ళతో మొరపెడుతున్నారు. కొంతమంది దేవుని అందు చేసిన కార్యాలను చూసి వారు ఎంతో ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు. I'm there for you and I'm giving it to you. మీకు కావాల్సినవన్నీ నేను సమకూర్చున్నాను. Lift your hands and receive it. మీరు మిక్కిలి చేతులెత్తి ఆశీర్వాదాన్ని పొందండి. I am the Lord, the God of all flesh, and nothing is too hard for me. నా వల్ల సాధ్యమైనది ఏమీ లేదు అని ప్రభు మనకు సెలవిస్తున్నాడు. So receive what you have asked for. కాబట్టి మీరు ఏమి పొందాలనుకుంటున్నారో అది అడగండి, నేను ఇవ్వనున్నాను. And be thankful. కాబట్టి దాని కొరకే మనం దేవునికి వందనాలు చెల్లిద్దాం. And don't lose faith at all. విశ్వాసంలో ఎప్పుడు కోల్పోకండి. Wait for my perfect timing to give you what you have asked for. కానీ నా సమయంలోనే నేను ప్రతిదీ నేను మీకు కావాల్సిన మీరు పొందనున్నారు నా సమయంలో. And beloved, you don't have to wait too long. I can tell you that. ఒక విషయం నేను చెప్పనున్నాను, మీరు అంత మరి దేని కొరకు మీరు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. Hallelujah. I'm going to bless the worship team. ఇక్కడ ఉన్న మన వర్షిప్ టీం గాయక బృందాన్ని నేను ఎంతో మిక్కిలి ఆశీర్వదించున్నాను. Both Nitish and Victor are going to receive very big blessings. నితీష్ మరి విక్టర్ వారు చేసిన పరిచర్యకు, నా గురించి చేసిన పరిచర్యకే వారు త్వరలో నా నుంచి ఆశీర్వాదాన్ని పొందనున్నారు. For they have been faithful and continue to be faithful over the years. మరి వారు ఎన్నో సంవత్సరములుగా
ఇక్కడ భక్తిపూర్వకంగా విశ్వాసంగా వచ్చి నా పరిచర్య చేస్తున్నారు. And soon they will receive a breakthrough in what they are crying out to me for, as you, beloved, also will receive your breakthrough. వారు కూడా వారు దేనికి కోరుతున్నారు జీవితంలో వారు త్వరలో పొందుతున్నారు. మనం అందరికి కూడా దేవుడు అదే విధంగా ఆశీర్వదించి మనకు కూడా మనకు కావలసిన సమకూర్చున్నాడు. My grace be upon you. Bless నా కృప నీపైన ఉన్నది. be upon you. In Jesus. యేసు ప్రభువు నామమున అడుగుచున్నాము. Amen. Amen. Yes, little Zara, I want you to know that I have put my hand of ownership upon you. నా కుమార్తె జారా, నేను ఆశీర్వదిస్తున్నానని నువ్వు గుర్తించుకో. Just remember that I own you. నువ్వు జ్ఞాపకం పెట్టుకో, నువ్వు నా కొరకు ఇక్కడ ఏర్పరచుకున్న వాడిని. You belong to me totally, completely, and I will lead you forth as a good నువ్వు shepherd. పూర్తిగా నా స్వాధీనంలో ఉన్నావు కాబట్టి నేనే నీకు కావలసిన విధానంగా ముందు నడిపిస్తాను. And Angela, my daughter, ఏంజెలా నా కుమార్తె, I heard your request. నువ్వు ఏం అడుగుతున్నారో నీ విన్నపం నాకు తెలియను. Although it is difficult, you just lift your hand right now and receive it. నువ్వు అసాధ్యం అనుకుంటున్నావో కానీ అది త్వరలో నువ్వు సాధించనున్నావు. By faith receive it. కాబట్టి చేతులెత్తి విశ్వాసంతో దాన్ని పొందుము. And Rachel, my daughter, రేచల్ నా కుమార్తె, your daughter Sangeeta will soon get a breakthrough. నీ కుమార్తె సంగీత కూడా త్వరలో ఆమె జీవితంలో నేను ద్వారాలు తెరవనున్నాను. So will Theophilus get a breakthrough. నీకు కావాల్సిన త్వరగా జరగనున్నవి. Your childlike faith has pleased me. నువ్వు ఒక చిన్న బిడ్డ వలె నువ్వు విశ్వసించున్నావు కాబట్టి దానివల్ల నేను చూసి నిన్ను ఆనందిస్తున్నాను. Satori Tiaruttu, my daughter, కాబట్టి నా కుమార్తె నువ్వు బాధపడకు. I'm standing right beside you, Ruttu, my daughter, నీ మధ్యలో నీ పక్కనే నేను కూర్చొని ఉన్నాను. and laying my hand of blessing upon you, నా చేతులు నీపైన వేసి నిన్ను ఆశీర్వదించున్నాను. and clearing up all your physical troubles, just washing them. నీ శరీరంలో ఏ బాధలు ఉన్నావో వాటిని అన్నిటిని కూడా నేను తొలగించున్నాను. Just from your head, bringing it down, down, down your body and up till your toes. ఇప్పుడే ఇదే సమయంలోనే నీ తల నుంచి ప్రతి బాధపడుతున్న ప్రతి అవయవంలో ఉన్న వాటిని అన్నిటి కూడా నేను కిందికి తీసి వెళ్తున్నాను. Removing your chronic headache, chronic stomachache, and chronic problems that have plagued you for years. నీ కడుపులో ఉన్న బాధను నీ కాళ్ళలో ఉన్న బాధలను అన్నిటి కూడా నేను తొలగించున్నాను. Just receive this grace of God. కాబట్టి దేవుని కరుణ ద్వారా వీటిని పొందుము. In Jesus. యేసు ప్రభు నామమున అడుగుచున్నాము. Amen and amen and amen. Praise God. So today we have in our midst our eldest son Dinkar and his wife Annie and their son Joel. ఈ ఉదయకాలం మందు మా పెద్ద కుమారుడు దినకర్, మరి ఆయన భార్య అని వారి కుమారుడు జోయల్ కూడా ఉన్నారు ఇక్కడ. We have been through rough times as many of you are going through. ఏ విధంగా మనం అందరు కష్టాలు పడినా వారు కూడా జీవితాల్లో ఎన్నో కష్టాలు అనుభవించారు. And one day I will exactly explain to you, not today. ఇప్పుడు వారు ఇక్కడ వచ్చినందుకు మేము సంతోషిస్తున్నాము. As God leads, దేవుడు ఏ విధంగా వారికి ముందుకు సాగిస్తాడు. to give you hope that if He can do it for us when there was no possibility, He will surely do it for you. మీరు కావాల్సినవన్నీ కూడా ఆయన మీకు సమకూర్చున్నారు. If my daughter Annie likes, she may tell you. So today's message, my son Dinkar will be giving, and his wife, that is my daughter-in-law, who will be translating. Please welcome them. Come.
Good morning, everybody. Praise the Lord. Praise the Lord. So we just thank God for this opportunity to see all of you once again. It is such a wonderful opportunity and such a blessing to be here and in your midst. And thank you all for being part of this family, a family of Jesus. And we just praise God for this opportunity to be in your midst and speak to you what God speaks to us. దేవుని నామానికి స్తోత్రములు. దేవుని కృప వల్ల మేమందరం ఇక్కడికి వచ్చి మీరు మా కుటుంబ సభ్యులు మీరు మీ అందరితో పాటు దేవుని వాక్యాన్ని పంచుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. So we bring greetings from our church in Chennai, New Life Assemblies of God Chennai, and we are part of that church for last 18 years. And it's been God's grace that He could take us to some other places also to minister. So just want to thank God for using us in various places. దేవుని నామానికి ఎన్నో వందనములు. మీ న్యూ లైఫ్ అసెంబ్లీస్ ఆఫ్ గాడ్ చెన్నై నుండి మీకు శుభవచనములు తెలియజేస్తున్నాము. దేవుడు మమ్మల్ని బలంగా వాడుకోవాలని మేము కోరుచున్నాము. Do you have one more mic? No? Sorry. Okay, so today we will dwell on, all of us know about the Trinity. So what God was speaking to me regarding that, most of us have dwelt in it mainly in the New Testament. మీ త్రిత్వము గురించి మనకి తెలుసు, మీ అందరికీ తెలుసును. దేవుడు నాతో త్రిత్వం గురించి మాట్లాడుచున్నాడు. But lot of us don't realize that the Trinity. దూషణ కలగగా నేను చూచిన నా నామం విషయమై చింతపడితిని. Yeah, verse 21. Okay. So, yeah, please sit. Thank you, ma'am. So we'll just put the context here. So what is happening? After the Israelites moved to the promised land, okay, they had defiled God by their conduct, their actions, and if you go through, you can make out, okay, they were unclean in His sights, okay. Then they profaned His name, they profaned His holy name, okay. So basically, they were worshipping idols at that time. So Israel. They had defiled their conduct. ఇశ్రాయేలు వారు వాళ్ళ ప్రవర్తన ద్వారా దేవుని వాక్యానికి లోబడకుండా వారి యొక్క ప్రవర్తనని చెడు ప్రవర్తన చూపించారు. దాని మూలంగా దేవుని యొక్క ఆజ్ఞలని అతిక్రమించడం వలన ఇజ్రాయెల్ అంతా కూడా డిఫైల్ అయిపోతుంది. They defiled their conduct, their actions. వాళ్ళ యొక్క ప్రవర్తన విగ్రహారాధన చేయడం వలన వాళ్ళ యొక్క ప్రవర్తన పాడు చేసేసుకుంటారు. దేవునికి ఒబీడియన్స్ చేయకుండా ఉంటారు. They were unclean in His sight. దేవుని యొక్క దృష్టికి వాళ్ళు పరిశుద్ధులుగా లేరు. They had profaned His holy name. దేవుని యొక్క నామానికి అవమానకరంగా వాళ్ళు జీవిస్తారు. So what happened because of that? So what He says in verse 21, I had concern for my holy name. సో వాళ్ళ యొక్క ప్రవర్తన అపవిత్రం చేయడం వల్ల దేవుని నామానికి ఎంతో అవమానం తీసుకొస్తారు. దాని మూలంగా ఏమవుతుందంటే దేవునికి ఎంతో బాధ కలుగుతుంది. ఆయన సంతోషంగా లేరు వారి యొక్క ప్రవర్తన ద్వారా. So this is such a this really hit me when I was preparing, and actually as God started speaking completely differently, He changed the way He wanted me to speak. So clearly again it says God had concern. I had concern for my holy name. దేవుడు నేను ఈ వాక్యాన్ని చదువుచున్నప్పుడు నాతో దేవుడు మాట్లాడారు. ఏం మాట్లాడారు ఆయన ఎలాగైతే మన ప్రవర్తన సరిగా ఆయన దృష్టికి లేనప్పుడు అది దేవుని హృదయాన్ని ఎంతగానో బాధపరుస్తుంది అని దేవుడు నాకు ఈ వాక్యం ద్వారా మాట్లాడారు. So we also have faced situations when we are
concerned about our reputation, our name in this world, right? మనము కూడా మన జీవితాల్లోని మన జీవితంలో మన నిజ జీవితంలో మనము మన మంచి పేరు కోసం మనం ఎంతోగానో కృషి చేస్తాం, మన పేరు పాడైపోకూడదు అని చెప్పి కన్సర్న్గా ఉంటాం. But when we think of ourselves, do we think about or are we ever concerned about spoiling or defiling the name of our Lord? First we think of ourselves, right? మనము మన పేరుని ఎంతగానో మన పేరు మంచిగా ఉండాలని మనం ఎంతగానో కోరుకుంటాము. అదేవిధంగా మన జీవితం ద్వారా దేవుని నామాన్ని ఘనపరచాలి, ఆయన నామాన్ని మనము పాడు చేయకూడదు అని మనం ఎప్పుడైనా అనుకుంటాము. It will never even strike us that first that we are profaning God's name. మన దేవుని సేవకులుగా, దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క దేవుని ఫాలోవర్స్గా, బిలీవర్స్గా మన దేవుని నామాన్ని ఘనపరచాలి. So if he has so much concern for his holy name and his reputation being profaned, being defiled, how much more we should have concern about defiling his name, right? దేవుని తన నామాన్ని ఘనపరచాలి, తన నామాన్ని అశుద్ధముగా అపవిత్రముగా వాడడం ఆయనకి ఇష్టం ఉండదు. అలాగే మనము కూడా ఎంత దేవుని యొక్క నామాన్ని పరిశుద్ధంగా మనం ఫాలో అవ్వాలి. ఆయన నామానికి చెడ్డ పేరు రాకుండా మన జీవితాన్ని మనం చూసుకోవాలి. మన ద్వారా మన ద్వారా ఆయన నామాన్ని అగౌరవపరచకూడదు. So what do we do if our name gets spoiled at work or somebody is spoiling a reputation? What will we do? సో మన వర్క్ ప్లేస్లో కానీ ఎక్కడ పని చేస్తున్నాము, ఎవరితో ఉంటున్నాము, అక్కడ నా పేరు పాడైపోతే ఎలా అనుకుంటాం, మనం ఎలా ఫీల్ అవుతాం? మనం lot of those who work will have that thing, right? My perception is getting spoiled. Perception. నా పేరు పాడైపోతుంది అని మనం బాధపడతాం. So what do we do then? మనం ఏం చేస్తాం అప్పుడు? నా పేరు పాడైపోతే, మన పేరు, మన రెప్యుటేషన్ పాడైతే ఏమనుకుంటాం? So here it is more, the Israelites were not just spoiling there, but they were spoiling the reputation of the living God, the King of Kings. ఇక్కడ ఇజ్రాయేలు వారు వాళ్ళ పేరు పాడు చేయడమే కాకుండా వాళ్ళు దేవుని నామాన్ని పెట్టుకున్నారు కాబట్టి దేవుని నామాన్ని కూడా అక్కడ పాడు చేస్తున్నారు వారి ప్రవర్తన ద్వారా. So what happens when the reputation gets spoiled? ఏమవుతుంది? మన పేరు పాడైపోతేనే, మన వర్క్ ప్లేస్ లో మన పేరు పాడైపోతే మనకేమవుతుంది? Nobody will believe you, right? ఎవరు మనల్ని నమ్మరు, ఎవరు కూడా మనల్ని నమ్మరు. So what do we do then? మనం ఏం చేస్తాము ఆ సమయంలో? We will try and see how to this thing. Some people run away, they leave the job, go to a new job, saying okay, let me go from here, my reputation is spoiled. కొంతమంది వాళ్ళు పనిచేసే చోట వాళ్ళకి చెడ్డ పేరు వస్తే కనుక ఆ ప్లేస్ను విడిచిపెట్టి ఇంకొక ప్లేస్కి వెళ్ళిపోతారు. ఇక్కడ నా పేరు పాడైపోయింది కాబట్టి ఇంకొక ప్లేస్లో వెళ్ళి నేను కొత్తగా స్టార్ట్ చేద్దాము అని చెప్పి. But can God do that? He cannot run away from the world he has created, right? దేవుడు తన నామానికి చెడ్డ పేరు వచ్చినప్పుడు దేవుడు అలా మనల్ని విడిచిపెట్టి పారిపోతున్నాడా? He cannot run away, right? He has only created the world. దేవుడు ఎక్కడికి వెళ్ళిపోతారు ఆయన పేరు పాడు చేసినప్పుడు? So then he has to protect not just the interest of his people, but also the unbelievers, people who are not saved, because everybody has to be saved, right? దేవుడు తన నామానికి అవమానం కలిగినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళిపోతారు? ఆయన తన నామాన్ని విడిచిపెట్టేస్తారా? అన్యజనుల్లో ఆయన నామాన్ని పాడు చేసినప్పుడు ఆయన తన నామాన్ని విడిచిపెట్టి ఇంకెక్కడికైనా వెళ్ళిపోతారు, ఇంకొక నామానికి వెళ్తారా? So it says here, they had defiled it with their idols. So they had created idols to defile his name. ఇశ్రాయేలు దేవునికి వ్యతిరేకంగా విగ్రహాలని పుట్టించుకున్నారు, ఎన్నో రకాలైనటువంటి విగ్రహాలు. So he will not let his glory be shared, right? God is the omniscient God, the only God, right? So why should his glory be shared with false gods? దేవుడు సర్వాంతర్యామి, ఆయన సర్వ సృష్టికర్త. ఆయన పేరుని పాడు చేసినప్పుడు ఆయన తన నామాన్ని ఎలా మార్చుకుంటారు? మన ఎడల ఆయన ఎలా ప్రవర్తిస్తారు? ఆయన నామాన్ని డిఫైల్ చేస్తున్న మన ఎడల ఆయన ఎలా వ్యవహరిస్తారు, ఎలా బాధపడతారు? But at the same time, it struck me that he is a gracious God. So as we read ahead, we will read in this, he is a gracious God. He has, despite all this defiling his name, profaning his name, spoiling his reputation, still he is gracious, right?
ఆయన ఆయన నామాన్ని పాడు చేసి, ఆయన చాలా దయగలిగిన వారు. దేవుడు చాలా దయగలిగిన ఆయన పేరు పాడు చేసినప్పుడు ఆయన ఎలా ప్రవర్తిస్తారు, ఎలాగ మన ఎడల ప్రవర్తిస్తారు? Imagine if your reputation is spoiled in society or in the workplace, how difficult it is to build it back, right? We run away from that. సో మనము దేవుని బిడ్డలుగా ఇశ్రాయేలు దేవుని నామాన్ని అవమానపరిచినప్పుడు, అపవిత్రపరిచినప్పుడు ఆయన ఎంత బాధపడతారు. Especially if it is incorrectly done. I mean, without any reason, your name has been defiled. You will feel so bad. You will run away from the situation, right? మళ్ళీ ఆయన తన పేరుని ఎలా బిల్డ్ చేసుకుంటారు, ఎలాగ మళ్ళీ ఆ పరిశుద్ధ నామాన్ని తన అన్యజనుల్లో పరిశుద్ధంగా ఎలా కాపాడతారు? But just think, if you spoil his reputation, can he run away from it? If you spoil God's reputation, can he run away from it? ఇప్పుడు నేను లేదా మనము ఆయన యొక్క పరిశుద్ధ నామాన్ని అవమానపరిస్తే, ఆయన యొక్క పరిశుద్ధ నామానికి తప్పుగా ఏదన్నా చెడుగా ప్రవర్తిస్తే, అవమానాన్ని కలుగ చేస్తే ఆయన మనల్ని విడిచిపెట్టేస్తారా? He cannot run away from it, right? Because he has to save the entire world. So for just one person, you or me, spoiling his reputation, he will not run away. ఆయన యొక్క పరిశుద్ధ నామానికి అవమానం తెచ్చినప్పుడు మనని ఆయన విడిచిపెట్టేసి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారా? ఎలా ఆయన తన నామాన్ని మళ్ళీ బిల్డ్ చేసుకుంటారు? So let's quickly read what he did with the Israelites and see how it applies to our life. ఆయన ఇశ్రాయేలీయుల ఎడల ఎలా ప్రవర్తించారు మనం. So let's read from Ezekiel again, chapter 36, verses 24 to 31. Ezekiel 36, 24 to 31. Ezekiel 36 chapter 24 to 31. 24 వచనం నుండి 24 to 31. 32 వచనం వరకు, 31 వచనం వరకు. అన్యజనుల్లో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశంలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించేదను. మీ అపవిత్రత యావత్తు పోనట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను నా విధులను గైకొను వారు గాను మిమ్మల్ని చేసేదను. నేను మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించెదరు. మీరు నా జనులై ఉందురు, నేను మీ దేవుడినై ఉందును. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. అన్యజనుల కరువును గూర్చిన నింద మీరింకా నొందకుంటున్నట్లు చెట్ల ఫలములను భూపంటములను నేను విస్తరింపజేసేదను. అప్పుడు మీరు మీ దుష్కార్యం ప్రవక్తను మీరు చేసిన దుష్క్రియలను మనసునకు తెచ్చుకొని మీ దోషములను బట్టి హేయక్రియను బట్టి మిమ్మును మీరు అసహ్యించుకొందురు. మీ నిమిత్తము నేను ఇలాగున చేయుట లేదు, తెలుసుకొనురి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. ఇశ్రాయేలులారా, మీ ప్రవక్తను గూర్చి చిన్నబోయి సిగ్గుపడురి. మీ దోషణముల వలన మీకు కలిగిన అపవిత్రతను నేను తీసివేసి మీ పట్టణంలో నేను మిమ్మను నివసింపజేయునాడు పాడైపోయిన స్థలములు మరలా కట్టబడును. మార్గస్థుల దృష్టికి పాడుగాను నిర్జనంగాను అగుపడిన భూమి సేద్యము చేయబడును. పాడైన భూమి ఏదేను వనములే ఆయన నీయు పాడుగాను నిర్జనముగా ఈ పట్టణంలో నివాసులతో నిండి ప్రాకారములు గలవానివై జనులు చెప్పుకొందురు. Thank you. So we will the most important thing I want you to understand, in verse 25 it says, I will cleanse you from all impurities and all your idols. This is immediately after those verses, right? See what he's saying.
సో నేను మిమ్మల్ని ఇశ్రాయేలు వారికి ఏం చెప్తున్నారంటే, దేవుడైన యెహోవా మీ పాపం నుండి మిమ్మల్ని శుద్ధి చేస్తాను, మీ చేసిన పాపమును కడిగి వేస్తానని చెప్తున్నారు ఆయన. And in 26 verse, so basically he will not just cleanse you, but in 26 verse he says, I will give you a new heart and put a new spirit in you. ఆయన ఏం చెప్తున్నారంటే, ప్రభువైన యెహోవా మీకు కొత్త హృదయాన్ని ఇస్తాను, కొత్త ఆత్మని మీకు ఇస్తానని చెప్తున్నారు. So fast he changes, right? How we saw how Israelites were spoiling his name, but immediately he is saying, I will cleanse you, I will give you a new spirit. ప్రభువైన యెహోవా ఏం చెప్తున్నారు అని అంటే, మీకు క్రొత్త హృదయాన్ని ఇస్తాను, క్రొత్త ఆత్మని మీలో పెడతాను, తద్వారా మీరు నా నామాన్ని ఘనపరిచే విధంగా మీరు ఉంటారు అని చెప్తున్నారు. I did not tell her to read verse 32, but I'll just see in verse 32 it says, I want you to know that I am not doing this for your sake, declares the sovereign Lord. So he is not doing it for them, then whom is he doing it for? ఆయన ఏమని చెప్తున్నారంటే, నేను మీ గురించి చేయడం లేదు, నేను మిమ్మల్ని ఎంతగానో నాకు నేనుగా మీ పాపాలన్నీ తుడిచివేసి నాకు నేనుగా నేను ఈ గొప్ప కార్యం చేస్తాను. So he is doing it for a larger cause, right? For the larger kingdom, for his reputation of the kingdom. ఆయన ఎందుకు అలా చేస్తారు అంటే, మన పాపాలన్నిటినీ, మన యొక్క దుష్కారాల్ని, అపవిత్రతని, అక్రమాల్ని అన్నిటినీ కూడా ఆయన తుడిచివేసి కొత్త హృదయాన్ని, కొత్త మనస్సుని, కొత్త ఆత్మని ఎందుకు ఇస్తున్నారు అని అంటే, అది మన గురించనే కాదు, ఆయనకి మొత్తము ఆయన నామాన్ని, పరిశుద్ధమైన నామాన్ని పరిశుద్ధముగా ఉంచుకోవడానికి, ఎప్పటికీ ఎవరైనా సరే ఆయన నామాన్ని ఘనపరచడానికి, పరిశుద్ధంగా ఉంచుకోవడానికి ఆయన చేస్తారు అలాగా. So basically, we realize how gracious he is, and we will dwell on that part where he says he will put his spirit on you. తండ్రి అయిన దేవుడు ఎంతో గొప్ప కనికరము కలిగిన దేవుడు, ఆయన గ్రేషియస్ ఫాదర్. So let's read from Isaiah chapter 63 verse 14. యెషయా గ్రంథము 63 verse 14. అధ్యాయము verse 14. 14వ వచనము. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాము. Okay, I'll read it in English. Here it says, like the cattle goes down to the plain, they were given rest by the Spirit of the Lord. పొలమునకు దిగు పశువులు విశ్రాంతి నొందునట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసెను. నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి. So it says that the Spirit of the Lord will give you rest. So the Spirit is there with all of us. దేవుని ఆత్మ మనకి విశ్రాంతిని కలుగు చేస్తుంది. పశువులకి ఏ విధంగా అయితే పొలములో విశ్రాంతిని కలుగు చేసే ఉంటుందో, పొలములో వెళ్ళినప్పుడు పశువులు ఎలాగైతే విశ్రాంతి పొందుతాయో ఆ విధంగానే మన ఆత్మకి ఆయన విశ్రాంతి కలుగు చేస్తారు. So despite our us spoiling his reputation, looking to other idols, looking for our own interests, let us see how he tries to use the Holy Spirit to enrich us again despite all our faults. మనము ఆయన నామాన్ని అవమానపరిచి మన ప్రవర్తన ద్వారా, మన యొక్క జీవితం ద్వారా ఆయనని దుఃఖపరిచిన, ఆయనని గణపరచకపోయినా, ఆయనకి ఇవ్వవలసిన గౌరవం అని ఇవ్వకపోయినా, ఆయన్ని స్తుతించకపోయినా, ఆయన నామానికి అపరిశుద్ధంగా మనం ప్రవర్తించిన, ఆయన ఏమంటున్నారంటే, మీ పాపాలు నేను క్షమించి మీకు కొత్త హృదయాన్ని ఇచ్చి కొత్త ఆత్మని పెట్టి మీకు విశ్రాంతి కలుగు చేస్తాను, నా నామాన్ని గణపరిచినట్లు మిమ్మల్ని మారుస్తానని చెప్తున్నారు. So if you could do it for Israel 2500 years back and he gave them the Spirit, how much more for us, right?
2000 సంవత్సరాల క్రితము మన ఇశ్రాయేలులకి దేవుడు ఆ విధంగా వాగ్దానం చేసి నడిపించారు. మనల్ని కూడా ఆ విధంగా ముందుకే ఆయన నడిపిస్తారు. So I am reading from Isaiah chapter 11 verse 1 and 2. It says here, a shoot will come out from the stump of Jesse. From his roots a branch will bear fruit. యెషయా గ్రంథము Isaiah 11 verse 1 and 2. యెషయా గ్రంథము 11వ అధ్యాయము Verse 1 and 2. We just translate. 1-2 వచనం. The second verse says, the Spirit of the Lord will rest on him, and spirit of wisdom and of understanding. చదవండి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు, ఆత్మ ఆలోచన బలములకు ఆధారమగును. ఆత్మ తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. So it says here, the Spirit of the Lord will give you wisdom, will give you understanding, knowledge. దేవుని యొక్క ఆత్మ మనకి జ్ఞానాన్ని ఇస్తుంది, మనల్ని జ్ఞానవంతులుగా చేస్తుంది. So despite all our faults, He still gives us wisdom, understanding and knowledge. మనము దేవునికి విధేయులుగా జీవించకపోయినప్పటికీ ఆయన దానిలో కొత్త ఆత్మని పెట్టి మనల్ని దీవించి జ్ఞానముతో మన నింపి ముందుకు మన నడిపిస్తారు. It is not just when we have faults, but also when we don't have the talents. మనకి మన పాప తప్పులు చేసినప్పుడు అవిధేయతగా ఉన్నప్పుడే కాకుండా మనలో ఒకవేళ టాలెంట్స్ లేకపోయినా మనము ఏమీ లేకపోయినా సరే మనకి ఆ దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆయన మనకి జ్ఞానాన్ని అనుగ్రహించి మనకి ఒక ఎబిలిటీస్, మనకు ఒక అటువంటి మంచి శక్తిని బలాన్ని దయచేసి మనల్ని ఆయన నడిపిస్తారు. So we will take an example of this from the Bible itself. If you read 2 Timothy chapter 1 verse 7, it says this 2 Timothy chapter 1 verse 7. రెండవ తిమోతి chapter 1 verse 7. 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాము. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము చదువుకుందాము. నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయముల యందు ప్రభువు నీకు వివేకమును అనుగ్రహించును. నా సువార్త ప్రకారము దావీదు సంతానంలో పుట్టి మృతుల్లో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. So it gives us power, love and self discipline. దేవుని యొక్క ఆత్మ మన మీద ఉన్నప్పుడు మనకి బలము, తర్వాత మనము దేవుని ఆత్మ మన మీద ఉన్నప్పుడు మనకి ఒక సెల్ఫ్ డిసిప్లిన్ అనేది వస్తుంది, ఆయన యొక్క బలము శక్తి మన మీదకి వస్తుంది. So all of us know about Timothy. He was a very young, but he was timid and he had a very different background. His grandmother was Greek. తిమోతి చాలా father was Greek. మనందరికీ తిమోతి తెలుసును, ఆయన చాలా భయస్థుడు. But he was, when Paul chose him, he was very young. పాల్ ఆయన తిమోతి గారిని తనను శిష్యుడిగా తీసుకున్నప్పుడు తిమోతి గారు చాలా భయపడుతూ ఉండేవారు. ఆయన చిన్నవాడని, ఆయనలో భయవస్తుడని తెలుసు ఆయనకి. He was timid. ఆయన చాలా భయపడుతూ ఉండేవారు. Timid means because there were a lot of elder leaders, there were Sadducees, Pharisees, so he had to go and speak amongst them. తిమోతి గారు భయపడేవారు ఎందుకు అనంటే పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు, మంచిగా అన్ని తెలిసిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళ మధ్యలోకి నేను వెళ్ళి ఎలాగ నేను సేవ చేయగలుగుతాను అని చెప్పి యవనస్తుడు భయపడుతూ ఉండేవారు ఆయన. So when the Spirit came upon him, he became bold.
దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన మంచి ధైర్యస్తుడుగా ఆయన నిలబడగలిగారు. Even though he was just 20-21 at that age, he could speak in front of very senior Sadducees and Pharisees. ఆయన 21 సంవత్సరాల వయసు అయినప్పటికీ అందరి మధ్యలో ధైర్యముగా దేవుని వాక్యాన్ని చెప్పగలిగారు. And even though his complete background was not from a believing background, yet he had the self-discipline to stand, and the Holy Spirit gave him a discipline to stand and speak. ఆయన ఒక బ్యాక్గ్రౌండ్, వాళ్ళ తల్లిదండ్రులు బ్యాక్గ్రౌండ్ దేవుని బ్యాక్గ్రౌండ్ కాకపోయినప్పటికీ దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు ఆయన దేవుని సేవ బలముగా చేయగలిగినారు. So basically we learn from this, the Spirit of the Lord gives wisdom, understanding, knowledge and power. దేవుని యొక్క ఆత్మ మన మీద ఉన్నప్పుడు మనకి జ్ఞానము, వివేకము, ఎబిలిటీ అనేది వస్తుంది మనకి. And the second most important thing which we read in Ezekiel chapter 36 was what he gives us. He brings abundance to us. దేవుని ఆత్మ మన మీద ఉన్నప్పుడు మనకి అధిక బలము, అన్ని విషయాల్లో మనము మంచిగా, అంటే అబండెన్స్, సమృద్ధి మనకు వస్తుంది, సమృద్ధి కలిగి ఉంటాము. So what he told Israelites in Ezekiel was, in verse 28 it says, a life, he will give you the land, life in the land. He gives the land to them to live. హెజ్కేల్లో ఏం చెప్పారంటే దేవుడు ఇజ్రాయేలుకి ఒక ల్యాండ్, ఒక స్థలాన్ని ఇస్తానని చెప్పారు ఉండడానికి. So despite all that defiled his name, okay, he still said, you are my people, you will be my people. దేవుని నామాన్ని ఎంతగానో అవమానపరిచి అపవిత్రపరిచినప్పటికీ ఇజ్రాయేలుని ఆయన ఎంతగానో ప్రేమించారు, మన ఎంతగానో ప్రేమించుతున్నారు. కాబట్టి దేవుడు తనకు తానుగా వాళ్ళ పాపాలన్నిటినీ కూడా కడిగి వేసి వాళ్ళని ఇంకా ఆశీర్వదించి, మిమ్మల్ని బలపరుస్తాను, ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని మీకు ఒక స్థలాన్ని, మీరు ఉండడానికి ఒక స్థలాన్ని మీకు కలుగజేస్తానని ఆయన చెప్తున్నారు. So just focus on Ezekiel chapter 36 from 27 to 31. That's where I am reading now. హెజ్కేలు రాసిన గ్రంథము 28 to 31. Just focus on that. 36వ అధ్యాయము 28 31. 28 నుండి 31. 31 వరకు. So he says in verse 28, I will be your God. నేను మీ దేవుణ్ణి ఉంటాను. I will be your God. So this, he will continue to be your God. He will give you the Holy Spirit to ensure that you are disciplined and he is allowed to be your God. ఆయన ఏం చెప్తున్నారంటే, నా నామాన్ని అపవిత్రపరిచారు, అయినా నేను మిమ్మల్ని క్షమించి నేను మీ దేవుడుగానే ఉండడానికి ఇష్టపడుతున్నానని చెప్తున్నారు, మిమ్మల్ని విడిచిపెట్టనని చెప్తున్నారు. In verse 29 he says that he will save you from all uncleanliness. మిమ్మల్ని దేవుని ప్రజలని దేవుడు సమస్తమైనటువంటి అపవిత్రత నుండి ఆయన తప్పిస్తారు. He also says in verse 30, what does he say in verse 30? I will increase the fruit of the trees and crops of your field. ఆయన ఏం చెప్తున్నారంటే, మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాను, ప్రతి చోట మిమ్మల్ని స్వస్థపరుస్తాను, మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాను, మిమ్మల్ని ఆశీర్వదించుతానని చెప్తున్నారు. I will protect you from famine. మిమ్మల్ని కరువు నుండి తప్పిస్తాను, కరువు నుండి తప్పించి సమృద్ధిలోనికి తీసుకెళ్తాను. So he gives us the Holy Spirit so that we can have abundance, we can have a lot of fruit, we can have a lot of crops. దేవుని యొక్క ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు అన్ని విషయాల్లో సమృద్ధి మనకు కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది. The Holy Spirit helps you to ensure that you continue to be his people. దేవుడు ఆయన ఆత్మ మన యందు ఉంచి మనని పరిశుద్ధంగా జీవించడానికి ఆయన మనకు కృప చూపిస్తారు. మనం ఆయన నామాన్ని ఘనపరిచే బిడ్డలుగా మనల్ని తయారు చేస్తారు. But remember that he is not doing this for you. He is doing it because he is concerned about his holy name. Holy name, the Bible says, I am concerned about my holy name. ఆయన ఎందుకు మనకి ఈ విధంగా చేస్తారు అని అంటే, దేవుడు తన నామానికి, తన నామం అనేది ఆయనకి చాలా విలువైనది. ఆయన తన పరిశుద్ధ నామాన్ని, హోలీ నేమ్ని పరిశుద్ధంగా ఉంచడం కోసం ఆయనే మనల్ని క్షమించి, మనల్ని దీవించి, మనల్ని ముందుకు తీసుకెళ్తారు. So when he forgives us and gives us the Holy Spirit, we should not
forget that, and Lord, we should not forget the abundance which comes with it, and ensure that we don't defile His name. మనని దేవుడు దీవించి ఆశీర్వదించి ఆయనకే మన నెడల ఎంత కృప చూపించినప్పుడు మనం ఆయన నామానికి మన అగౌరవపరిచేవారుగా ఆయన నామాన్ని అపవిత్రపరిచేవారుగా మనం జీవించకూడదు. So let us always be aware how our actions, where we work, where we stay, how they defile His name, and we should be cautious about it. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి ప్రతి విధమైనటువంటి దీవెనలతో మనం నింపినప్పుడు, మనల్ని కేపబుల్గా తయారు చేసినప్పుడు, దేవుడు మనకి సమృద్ధిని కలుగు చేసినప్పుడు ఆయన నామాన్ని అపవిత్రపరిచి ఆయన నామానికి ఆయన దుఃఖపరిచేవారుగా మనం ఉండకూడదు. And we should not forget that He has given you the Spirit so that the Spirit will allow you to be that way. So you should not get scared that I'm alone, how will I manage it? No, He has given you the Holy Spirit. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మని దుఃఖపరిచేవారుగా మనం ఉండకూడదు. మన ప్రవర్తన ద్వారా, నా ప్రవర్తన ద్వారా, మన అందరి ప్రవర్తన ద్వారా దేవుని నామాన్ని ఘనపరిచేవారుగా, ఎక్కడున్నామో అక్కడ మనం దేవుని నామాన్ని ఘనపరిచేవారుగా మనం ఉండాలి. So if He has given you the Holy Spirit, you shouldn't be scared of going astray again. దేవుడు మనకి తనకు తానుగా క్షమించి దీవించి ఆశీర్వదించి మన స్వస్థపరిచినప్పుడు మనం మళ్ళీ పాత స్వభావంలోకి వెళ్ళి దేవుణ్ణి దుఃఖపరచకూడదు. దేవుని ఆత్మని మనం దుఃఖపరచకూడదు. In fact, we should be grateful. మన దేవునికి ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు మనకి ఇచ్చిన ప్రతి చిన్న విషయం గురించి కానీ పెద్ద విషయం గురించి కానీ ఆయనకి కృతజ్ఞత హృదయం కలిగి ఉండాలని దేవుడు. So let us see what we should do. Let's read, if somebody can open Galatians chapter 5 verse 22 and 23. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము 23వ వచనము దయచేసి చదవండి. Galatians chapter 5 22 and 23. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము 23వ వచనం దయచేసి చదవండి. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమేమి ఎదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. So it says here what we should have the fruits of the Spirit. So when He has given you the Spirit, first we should be grateful, because despite spoiling His name, He has still given us the Holy Spirit. మనము దేవుని నామాన్ని అపవిత్రపరిచినప్పటికీ కూడా ఆయన మన ఎంతగానో ప్రేమించి మనకి మంచి హృదయాన్ని ఇచ్చి ఆయన దీవెనలతో నింపుతున్నారు. అలాంటప్పుడు మనమే ఎంతగానో ఆయన నామాన్ని ఘనపరిచేవారుగా మనం ఉండాలి. Along with that gratefulness, we should have the fruits: joy, love, peace, forbearance, kindness. దేవుని నామానికి ఘనపరిచే వారుగా ఉంటూ ప్రేమ, సంతోషం, సమాధానము, సాత్వికము, మంచితనము, దీర్ఘశాంతము, ఇటువంటి గుణాలను మనం కలిగి ఉండాలి. Because for this there is no law. It has to come from our heart. It has to come from within. The Spirit has to get it from within. That self-control, gentleness, it has to come from within us. మన హృదయంలో నుండి ఇవన్నీ కూడా బయటికి రావాలి. అంటే బయటికి చూపించే వారమే కాకుండా దేవుడు మన హృదయాన్ని చూస్తారు కాబట్టి మన హృదయంలో నుండి ఇవన్నీ కూడా రావాలని ఇక్కడ because let us remember, it is not just given for you, it is for the entire world. So if we show these fruits, we will reach out, we will give His name to the entire world. సో ఈ విధంగా మనము దేవుని యొక్క వాక్యానికి విధేయులుగా ఉంటే మన ద్వారా ఎంతో ఇవి యొక్క ఎటువంటి ప్రవర్తన మనం చూపించడం అనేది మనకి దీవెనకరంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ టైంలోనే మిగతా మన చుట్టూరు ఉన్న వాళ్ళందరికీ మనం ఎంతగానో దీవెనగా ఉంటాం. మనం that is a gratefulness we will show towards the forgiveness He has on us.
దేవుడు మనల్ని క్షమించి మనకి కొత్త హృదయం, కొత్త ఆత్మని ఇచ్చి మన నడిపించి దీవించినందుకు మనము ఆయన ఈ విధంగా మన దేవుని వాక్యానికి లోబడి ఉంటే ఆయన నామాన్ని ఘనపరిచే వారంగా ఉంటాము. And don't think that you can't do it, because what we are reading, he has given you the Spirit. మనం అలా చేయలేమని అనుకోవద్దండి. మనం దేవునికి పరిశుద్ధంగా జీవించలేము. ఈ లోకంలో జీవించే రోజులు మనకు ఎంతో సాతాను టెంప్టేషన్స్ వచ్చేస్తున్నాయి అని అనుకోవద్దు. దేవుని యొక్క ఆత్మ మనలో ఉంది కాబట్టి ఆత్మైన దేవుడు మనకి ఆ శక్తిని అనుగ్రహించి మనని ముందుకి నడిపిస్తారు. Let us see how the Spirit is to be used. So we'll read 2 verses from Joel chapter 2 verses 28 and 29. Joel 2 28 and 29. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 28 and 29. Joel 2 28 29. 28 29వ వచనం చదువుకుందామండి. యావేలు 2వ అధ్యాయము 28 29. 28 29 యొక్క వచనాలు. యావేలు 2వ అధ్యాయము. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పెదరు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవనులు దర్శనము చూతురు. ఆ దినంలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. So what he is saying here, he is saying, I will pour out my Spirit, not you. He is not saying you. He is saying on all, Sarvajan. That's what she read, right? సో దేవుడు యావేలు గ్రంథంలో 2వ అధ్యాయము 28 29 వచనాల్లో ఏం చెప్తున్నారు అని అంటే, నా ఆత్మని సర్వ సృష్టి మీద ఆయన ఆత్మని నింపుతాను, కుమ్మరిస్తాను అని చెప్తున్నారు. Everybody he says, he doesn't say believers, those who come to church. It's for everybody. అందరికీ, సర్వజనులు, ప్రతి ఒక్కరి మీద తేడా లేకుండా, అంటే దేవుని విశ్వాసులు అవిశ్వాసులు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరి మీద ఆయన తన ఆత్మని కుమ్మరిస్తారు. We are speaking in Joel, so that is 2500 years back. So he is not differentiating. He is clearly saying, on my servants, both men and women, even on my servants. 2500 సంవత్సరాల క్రితము ఈ వాక్యం రాయబడింది. యోవేలు గ్రంథంలో యోవేలు గారు ప్రవచించారు, నా దేవుని యొక్క ఆత్మ విశ్వాసులు అవిశ్వాసులు మొత్తం సర్వ జనం మీద కూడా అది వస్తుంది. So he is not differentiating even then 2500 years back. It's for everybody. So why will he differentiate now? 2000 సంవత్సరాల క్రితమే ఆయన చెప్పారు. ఆయన ఎవరిని కూడా విశ్వాసులు అవిశ్వాసులు అని చెప్పి ఆయన వ్యతిరేకం సెపరేట్ చేయడం లేదు. అందరి మీద తన ఆత్మని కుమ్మరిస్తానని రాసి పెట్టారు. So if it is for everybody and it's already on you, all of you have the Holy Spirit, then what should you do? ప్రతి ఒక్కరికి దేవుని యొక్క ఆత్మ ఉంది. ఆల్రెడీ మన మీద ఆయన ఆత్మ ఉంది. That's the reason we need to be grateful, and when we are grateful, all the fruits of the Spirit will show in us. దేవుని ఆత్మ మన మీద ఉంచారు కనుక మనం దేవునికి ఎంతగానో కృతజ్ఞత కలిగి ఉండాలి. So a lot of us also feel, oh, I have got the Spirit, but how I will do this, how I will tell about His word. It's difficult to tell somebody about Christ. మనము ఆంటీ మీద దేవుని ఆత్మ ఉంది, లేకపోతే ఇంకొకరి మీద దేవుని ఆత్మ ఉంది, నా మీద దేవుని ఆత్మ లేదు, నేను దేవుని వాక్యాన్ని ఎలా చెప్తాను, దేవుని ఎలా మిగతా వారికి నేను ప్రచురిస్తాను అని అనుకోవద్దు. మన అందరి మీద కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఉన్నారు. All of us, including me, all of us, we think, oh, I can't speak like Moses couldn't speak. He said he couldn't stand. But no, we are all forgetting that he gave us the Holy Spirit. కొన్ని సమయాల్లో మనం ఏమనుకుంటామంటే, అరే నేను ఇలా చెప్పగలుగుతానా, నేను అలా చేయగలుగుతానా, నాకే కెపాసిటీ ఉందా అని మనం అనుకుంటాం. ప్రతి ఒక్కరికి ఆయన నామాన్ని ప్రచురించడానికి ఆయన ఆత్మ మనందరి మీద కూడా ఉంది. ఆయన పరిశుద్ధాత్మ, గొప్ప కార్యాలు చేసే ఆత్మ ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. మనం అందరూ ఆయన ఆత్మతో నింపబడిన బిడ్డలం. So let us see how the Holy Spirit helps us spread the word. మనమందరము దేవుని యొక్క ఆత్మ అనుసరించి దేవుని యొక్క కార్యాలు చేసి ఆయన నామాన్ని ఘనపరచాలి. So let's read from Isaiah 34. Isaiah
34 verse 16. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 16వ వచనాన్ని చదవండి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ఆ జంతువుల్లో ఏదియూ లేకయుండును, దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు. నా నోట నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే. ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయును. అవి రావాలనని ఆయన చిట్లు వేసెను. ఆయన కొలనూలు చేత పట్టుకొని వాటిని ఆదేశమును పంచిపెట్టెను. అవి నిత్యము దాన్ని ఆక్రమించుకొనును, యుగయుగములు దానిలో నివసించును. So I am reading this from Amplified version. Let's see what it says. I am reading the same verse from Amplified version. Seek from the book of the Lord and read. Seek from the book of the Lord and read. దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఆయనని Seek from the book of the Lord and read. దేవుని వాక్యాన్ని చదివి ఆయన అనుసరించండి. Not one of these will be missing. ఒక్కటి కూడా దేవుని వాక్యములో ఉన్నటువంటి ఒక్క వచనము కూడా ఒక్క అక్షరము కూడా తప్పకుండా అది జరగబడుతుంది. None will lack its mate. ఒక్క వచనము కూడా ఒక్క అక్షరము కూడా పొల్లు కూడా పోకుండా నెరవేరుతుంది. For his mouth has commanded and his spirit has gathered them. దేవుడు తన నోటి ద్వారా ఇవన్నీ కూడా చెప్పిన ప్రతి ఒక్క వచనము ఒక్క అక్షరము పొల్లు తప్పకుండా నెరవేరుతుంది ఆయన చేసినటువంటి. So the spirit will gather the word and you will not lack anything. So why should we worry about sharing the gospel? దేవుని యొక్క ఆత్మ మనని సమృద్ధిలోనికి తీసుకెళ్తుంది కాబట్టి మనకి ఏది లేకుండా లేమిలో మనం ఉండము. ఇది లేదు అది లేదు అన్నటువంటి లేమిలో ఉండదు. దేవుని ఆత్మ మన మీదకి వచ్చి ఆయన మనని సమృద్ధిలోనికి నడిపిస్తారు. Same verse, Isaiah 34:16. I am reading from King James version. అదే సేమ్ వచనాన్ని ఈయన ఇంకొక వర్షన్లోని చదువుతున్నారు. కింగ్ జేమ్స్ వర్షన్ అన్న దాంట్లో చదువుతున్నారు. So what it says here, seek ye out of the book of the Lord and read. దేవుని యొక్క వాక్యాన్ని బాగా చదవాలి. దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఆయన హృదయాన్ని మనము ఫాలో అవ్వాలి. No one of these words of these shall fail, none of her. ఒక్క వాక్యము కూడా ఆయన వాక్యంలో రాసినటువంటి ఒక్క సంగతి ఒక్క ప్రవచనము కూడా నెరవేరకుండా ఉండదు. పొల్లు పోకుండా తప్పకుండా తన సమయంలో అది నెరవేరుతుంది. For my mouth it had commanded and his spirit had gathered them. దేవుని యొక్క నోటి ద్వారా పలకబడింది, దేవుని యొక్క ఆత్మ ద్వారా అది చెప్పబడింది. So both these versions are clearly saying the spirit had gathered them. So when we have the spirit, how much more powerful way we can go and speak the word, right? దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆయన యొక్క వాక్యాన్ని మనం ధైర్యంగా చెప్పగలుగుతాము. So what is the only thing we have to do is keep on exploring his word, keep on reading his word, try and understand his word, and as we grow the spirit will lead us. దేవుని యొక్క వాక్యాన్ని చదవడం, దేవుని యొక్క వాక్యం దేవుని సన్నిధిలో గడపడము, ఆ వాక్యాన్ని మనం అన్వయించుకోవడము చేయడం వల్ల దేవుని దీవెనలు మనకి అధికముగా వస్తాయి. మనం దేవుని నామాన్ని గణపరచగలుగుతాం. So don't think that you're lesser than anybody. Somebody is preaching, you're lesser. No, you're not. మీరెవ్వరూ కూడా అంటే తక్కువ అని అనుకోవద్దు. దేవుని ఆత్మ అందరి మీద ఒక రకంగా ఉంది. దేవుడు అందరినీ ఒకే విధముగా ఆయన ప్రేమిస్తున్నారు. Why is that so? Because the spirit has gathered the word and the spirit will speak to you. ఇక్కడ మేము నుంచుని చెప్తున్నాం కదా అని చెప్పి మీకంటే మేము గనులము కాదు, మీరు మాకంటే తక్కువ కాదు. అలాగే అందరూ కూడా దేవుని యొక్క ఆత్మ అందరికీ అందుబాటులో ఉన్నది. దేవుని యొక్క ఆత్మ అందరి మీద ఉంది కాబట్టి మనం దేవుని వాక్యాన్ని బాగా చదివి ఆయన నామాన్ని గణపరిచేవారుగా మనం ఉండాలి. So it clearly says the spirit will give you deep understanding. దేవుని యొక్క ఆత్మ మనకి దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించడానికి ఆ శక్తిని దేవుడు మనకి ఇస్తారు. So these are the three things we learned. One more thing we will speak about. It's from Isaiah chapter 40 verse 13.
ఇప్పుడు మూడు విషయాలు మనం నేర్చుకున్నాము. 4వ విషయం Isaiah 40 chapter verse 13. యెషయా గ్రంథము 40వ అధ్యాయము verse 13. 13వ వచనం చదువుకుందాం. యెహోవా ఆత్మకు నేర్పినవాడు ఎవడు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవరు? ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగెను? ఆయనకు వివేకము కలుగజేసిన వాడెవడు? న్యాయ మార్గమును గూర్చిన ఆయనకు నేర్పిన వాడెవడు? ఆయనకు జ్ఞానము అభ్యసింపజేసిన వాడెవడు? ఆయనకు బుద్ధి మార్గము బోధించిన వాడెవడు? జనులు చేదు నుండి జారు బిందువుల వంటివి, జనులు త్రాసు మీది ధూళి వంటి వారు, దీపములను గాలికి ఎగురు సూక్ష్మ రేణువుల వలె ఉన్నవి. So basically it's saying the Spirit of the God will be your counselor. So Spirit will be a counselor. You know what the counsel is? దేవుని యొక్క ఆత్మ మనకి కౌన్సిల్ చేస్తారు. అంటే మనకి ఎలా ప్రవర్తించాలని ఆయన బోధిస్తారు. ఆయన మన బోధకుడు. దేవుని యొక్క ఆత్మ మనకి బోధిస్తారు. So the Spirit of God will be a counselor. If you have a counselor, what does the counselor do? ఆయన దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తారు? కౌన్సిలర్ ఏం చేస్తారు? Counselor will teach you, guide you. So why should you should be bold. సో దేవుని ఆత్మ మనం ఎలా బ్రతకాలి, మనకి ఎటువంటి సిచ్యుయేషన్లో మనం ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఆయన నామాన్ని మహిమపరచాలంటే మనం ఏమి చేయాలి, ఏం చేయకూడదు అని ఆయన మనకి బోధిస్తారు. So in your day-to-day life, when you go and meet unbelievers, how much are you relying on the counselor you have? దేవుని యొక్క ఆత్మ మీద మనం ఎంతమంది ఆయన మీద ఆధారపడుతున్నాము? ప్రతి దినము మన వర్క్ ప్లేస్లో కానీ, మన ఇంట్లో కానీ, మనం ఎక్కడ రోడ్డు మీద కానీ, ఎప్పుడు ఎక్కడ మనం ఉన్నప్పటికీ ఆయన ఆత్మ మీద మనము ఆధారపడుతున్నామా లేదా? How many of you are relying on that counselor? దేవుని యొక్క ఆత్మ మీద, హోలీ స్పిరిట్ మీద ఎంతమంది ఆధారపడుతున్నారు? So it clearly says, Isaiah clearly says he is a counselor. So rely on him. No, why you worried? దేవుని యొక్క ఆత్మ మీద ఆధారపడండి. Because he is a omnipresent God. He is there with me, he is there with you, he is there outside. ఆయన గొప్ప శక్తిమంతుడు. ఆయన మీద మనం వితౌట్ ఎనీ డౌట్ మనం చక్కగా ఆధారపడచ్చు. దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ శక్తి మీద మనం ఆధారపడాలి. And like we read earlier, he is concerned about his holy name. So how much more he'll help you as a counselor? సో దేవుని యొక్క ఆత్మ మీద మనం ఆధారపడి మన జీవితాల్లో జీవించినప్పుడు ఆయన నామాన్ని మహిమపరచడానికి ఆయన యొక్క శక్తిని అనుగ్రహించి మనల్ని ఆయన నామాన్ని మహిమపరిచే విధంగా నడిపిస్తారు. So all those who are scared, who think they don't have the wisdom, depend on a counselor. ఎవరైతే ఏ విషయంలోనైనా మీరు ఏదైనా భయపడుతూ ఉంటే, ఎటువంటి సిచ్యువేషన్లోనైనా ఏదైనా మిమ్మల్ని భయంతో నింపుతుంది అని అంటే దయచేసి మీరు భయపడద్దు. దేవుని యొక్క ఆత్మ మీద ఆధారపడండి, పరిశుద్ధాత్మ శక్తి మీద మీరు ఆధారపడండి. So the last point is the God servants will be given the Spirit. దేవుని యొక్క సేవ చేసే వారి మీద దేవుని యొక్క ఆత్మ ఉంటుంది. And what is the Spirit? The Spirit is not limited by our human means, your human thinking. మన యొక్క ఆలోచనను బట్టి, మన యొక్క ఐడియాస్ని బట్టి దేవుని యొక్క ఆత్మ లిమిట్ చేయబడదు. So don't get limited in your human thinking. సో మీరు కూడా ఇది జరుగుతుందా, ఇలా జరుగుతుందా, ఈ సిచ్యుయేషన్ ఇలా నవ్వుతుందా అని కూడా మనము దేవుని లిమిట్ చేయొద్దు. దేవుని యొక్క ఆత్మని, ఆయన కార్యాన్ని మనం లిమిట్ చేయకూడదు. So basically when the Spirit is there to invest in you, దేవుని యొక్క ఆత్మ అది జరిగిస్తారు. when the Spirit is investing in you so much, ఆయన లిమిట్ చేయకూడదు. then how much more we should be servants of God? అప్పుడు దేవునికి ఆత్మకి మనము లోబడి దేవుని యొక్క నామాన్ని మనము ఘనపరచాలి. దేవుని కొరకు మనము బలముగా జీవించాలి. ఆయన పేరుని ఘనపరచడానికి మన ప్రతి ఒక్క ప్రవర్తన సరి చేసుకోవాలి. So I thought we will end this with a small prayer of David. Probably all of us can read, so that it gives us that confidence and cleanses us. So let us all open, all of us
So, who have digital Bible, physical Bible, just open. సో ఇప్పుడు ఈ వాక్యాన్ని ముగించే ముందర మనం అందరము దావీదు మహారాజు రాసినటువంటి ప్రార్థనని చదువుదాం. మనం అందరము కలిసి బైబిల్స్ ఓపెన్ చేసి దేవుని ఈ దావీదు మహారాజు రాసినటువంటి ఈ ప్రార్థనని మనం చదువుదాము. So let's open Psalm 51. దావీదు కీర్తనలు 51వ అధ్యాయము 7వ వచనం verses 7 to 11. 11వ వచనం వరకు చదువుకుందాం. Psalm 51 verses 7 to 11. దావీదు కీర్తనలు 51వ అధ్యాయము. So all of us will read, okay? I will read, she will read. Everybody read from your Bibles. అందరూ ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో, తెలుగులో అయితే తెలుగులో మీరు చదవండి. Let's read. చదవండి. Cleanse me with hyssop and I will be clean. Wash me and I will be whiter than snow. Let me hear joy and gladness. Let the bones you have crushed rejoice. Hide your face from my sins and blot out my iniquity. Create in me a pure heart, O God, and renew the steadfast spirit within me. Do not cast me from your presence or take your Holy Spirit from me. So, finish. So, you want to read? So basically, this is let it be our prayer today. Let God renew that spirit. Let Him renew that spirit in us, and with a pure heart, let us approach that, so that the Spirit of God will come and it will impact us in various aspects. సో దేవుని యొక్క ఈ వచనాలు 2 వచనాలు మన ప్రార్థన ప్రతిదిన ప్రార్థన అయి ఉండాలి. దేవుని యొక్క ఆత్మ మనలో నుండి మన హృదయాల్ని పరిశుద్ధపరిచి మన ప్రతి పాపము నుండి మనల్ని తప్పించి నడిపించాలని మనం ప్రార్థన చేయాలి. So now that we have all prayed, let's summarize. Now the Spirit is in all of us. So what will happen? The Spirit will bring wisdom and understanding. That was the first point. సో మొదటిగా దేవుని యొక్క ఆత్మ మనకి ఆయన యొక్క జ్ఞానాన్ని, ఆయన యొక్క వివేచనని మనకి దయచేస్తారు. The spirit will bring abundance. దేవుని యొక్క ఆత్మ మనకి సమృద్ధిలోనికి మనం నడిపిస్తారు. మన అందరినీ సమృద్ధిలోనికి నడిపిస్తారు. The Spirit will help us carry the word. దేవుని యొక్క ఆత్మ మనము దేవుని యొక్క వాక్యాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి, మనం దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకి ప్రకటించడానికి మనకి శక్తిని అనుగ్రహిస్తారు. The Spirit will be our counselor. దేవుని యొక్క ఆత్మ మనని బోధిస్తారు. ఆయన మనకి బోధకుడు, మన బోధకుడు. And let us not limit ourselves with our human minds. మన యొక్క మానవ హృదయాలతో మనల్ని మనము తక్కువ చేసుకోవద్దు. ఆయన పరిశుద్ధాత్మ మనలో ఉండి మనల్ని గొప్ప కార్యాలు చేయడానికి మనల్ని ప్రోత్సహించి నడిపిస్తారు ఆయన. So I am ending with a small quote from Joyce Meyer. నేను నా యొక్క ఈ వాక్యాన్ని ఈ జాయిస్ మేయర్ అన్న సేవకురాలు యొక్క ఒక స్టేట్మెంట్ ద్వారా నేను ముగించాలనుకుంటున్నాను. In times of uncertainty, remember that God holds the answer to our question and the solutions to our problem. Look to Him, for He will never get confused. సో ఈ యొక్క స్టేట్మెంట్ ఏంటంటే, మనకి అన్సర్టనిటీ, మనకి ఏం జరుగుతుందో తెలియని సమయాల్లో, మన జీవితంలో అటువంటి సమయాలు ఎదుర్కొన్నప్పుడు మనము కంప్లీట్గా దేవుని యొక్క ఆత్మ మీద ఆధారపడవచ్చును. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వడు. ఆయన గొప్ప దేవుడు, ఆయన ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వరు. So as we leave, let us all go with the confidence that the Spirit is with us and He will lead us. He will be our counselor. He will give us the knowledge. మనము ఈ యొక్క సంఘముని ముగించుకుని మన ప్లేసెస్కి వెళ్ళిపోచుండగా మీరు ఒక కాన్ఫిడెన్స్తో వెనక్కి వెళ్ళొచ్చు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనతో ఉన్నారు, దేవుని యొక్క ఆత్మ మనతో ఉంది. మన ఎటువంటి సమయంలో కూడా ఎంత టఫ్ సిచ్యుయేషన్ వచ్చినా, ఎంత కన్ఫ్యూజన్, ఎంత అన్సర్టనిటీ ఉన్నప్పటికీ ఆయన యొక్క పరిశుద్ధాత్మ మనతో ఉండి మనల్ని నడిపించి మనని ఒక జయవంతులు, జయశీలులుగా మనని నడిపిస్తారు. మనతో ఆయన ఆత్మ 24/7 ఆయన ఉన్నారు అన్న కాన్ఫిడెన్స్తో మీరందరూ ఇక్కడ నుండి లోకంలోకి వెళ్చుండగా మళ్ళీ తిరిగి నెక్స్ట్ వారం వచ్చేంత వరకు కూడా ఆయన ఆత్మ మీతో ఉండి మిమ్మల్ని నడిపించును గాక. So let us also go with the learning that His name is holy, and we should ensure that we do not
spoil the reputation of that holy name, because God is very concerned about his holy name. ఎస్, మనము ఇక్కడ ఈ రోజు మనకి దేవుడు మనకి ఏమి జ్ఞాపకం చేస్తున్నారు అని అంటే, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన నామం పరిశుద్ధమైన నామము, ఆయన గొప్ప నామము, అన్ని నామముల కంటే గొప్ప నామము యేసు నామము. ఆ నామాన్ని అవమానపరచకుండా, ఆ నామాన్ని మనము అన్యజనుల్లో ఆ నామం అవమానపరచకుండా మనము మన జీవితాలని మార్చుకుని దేవుని యొక్క నామాన్ని మహిమపరిచేవారుగా జీవించుటకు ఆయన పరిశుద్ధాత్మ సహాయం మనకు కలుగజేసి నడిపించుతారు. Thank you for the word, and let us thank God, and I will just end with a prayer. థ్యాంక్ యూ. దేవునికి నామానికి ఎన్నో వందనములు, స్తోత్రములు. Lord Jesus, thank you for this word, and thank you for blessing us, Lord. We pour out your Holy Spirit upon everybody present here, Lord Jesus. We pour out your Holy Spirit upon everybody, Lord Jesus. Lord, right now anoint everybody, Lord, and let your Holy Spirit lead them, be the counselor, be the guide, Lord. Anoint them in the name of Jesus. Anoint everybody, Lord, with the Holy Spirit, Lord, and be their counselor, be their knowledge, be their understanding, Lord Jesus. And let them be bold, and let them remember, Lord, that the Holy Spirit is there to take care of the reputation of your holy name, Lord, so that they can spread your name across every nation, every place they go to, Lord. We give you all the glory. In Jesus' name we pray. Amen. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. Thank you so much, everybody. థ్యాంక్ యూ అండి. దేవుని నామములో మీ అందరికీ వందనాలు. What a beautiful, apt message for our Holy Communion. Hallelujah. You know, this is the doing of God. This is totally the doing of God. And our hearts are overwhelmed because God has been working in our family. We went through the same troubles every family goes through. మరి ఇటువంటి సమయంలో ఇటువంటి వర్తమానము దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఏ జీవితంలో మేము కూడా ఎన్నో కష్టాలు పాలైనాము అనే విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. దేవుడు మమ్మల్ని ముందు సాగించాడు ఏమైనా కష్టాలు ఉన్నాము. And I will one day tell you how God has brought us from zero to hero. ఎందుకంటే మేము చాలా చిన్న దశ నుంచి పైకి వచ్చిన వాళ్ళు. And I give you hope that He did it for us when there was no light in the darkness. కాబట్టి మేము అనుకున్నాము ఒక సమయంలో జీవితంలో మనకి ఎక్కడ కూడా చీకటే దొరుకుతుంది, ఎక్కడ కూడా మనకు వెలుగు దొరకదు అనుకున్న And He will do it for you. అదే విధముగా ప్రతి వారి జీవితంలో జరగనున్నది. As they preach for His holy name and for His reputation. ఎందుకంటే ఎందుకు జరిగిందంటే ఏ విధంగా దేవుని వాక్యం ప్రకారం నడవక మా ఇష్ట ప్రకారం నడిచి దేవుని అవమానం చేసిన తర్వాత మాకు అదే విధమైన గతిలో మేము ఉన్నాం. కానీ మేము తెలుసుకొని మాలో పరివర్తన వచ్చిన తర్వాత మా జీవితాలు మారిపోయినాయి. So as we prepare to take the Holy Communion, let us, since yes, our preacher has said from Psalm 51, let us sing the song from Psalm 51. Create in me a clean heart, O God. Let us join together while the Holy Communion elements are being distributed by Veronica. Create in me a clean heart, O God, and renew a right spirit within me. Create in me a clean heart, O God, and renew a right spirit within me. Cast me not away from thy presence, O Lord, and take not thy Holy Spirit from me. Restore unto me the joy of thy salvation, and renew a right spirit within me, and renew a
right spirit within me. Praise God, praise God. Let us just hear the words from the scripture that say from 1 Corinthians chapter 11 and verse 27 onwards. It says like this: So if anyone eats this bread and drinks from this cup in an unworthy manner. ఎవరైనా కూడా మన దేవుని వాక్యంలో చూస్తున్నాము. మొదటి కొరింథీయుల గ్రంథము 12వ అధ్యాయంలో ఎవరు కూడా ప్రభు రాత్రి భోజనమును అయోగ్యుడై పాప క్షమాపణ లేకుండా పాల్గొన్న ఎడల అతని పైన దేవుని శిక్ష విధించబడును. He is guilty against the blood and the body of the Lord. ఎందుకంటే దేవుని యేసు ప్రభు యొక్క రక్తం మన హృదయాలను పరీక్షించుకొని before eating the bread and drinking from the cup. ఇది పరిశుద్ధమైన ఈ రొట్టెలను మరి ఈ దేవుని రక్తము తాగేటి ముందు మనమందరూ కూడా మన హృదయాలను పరీక్షించుకొని మన హృదయంలో ఏమైనా పాపం మళ్ళేమైనా ఉన్నావో వాటిని అన్నిటిని కూడా దేవుని వరకు తీసుకొచ్చి మన క్షమాపణ తీసుకోవాలను. For if he eats the bread and drinks from the cup in an unworthy manner, ఆ విధంగా అయోగ్యులమై మనం తీసుకునే ఎడల పాపాత్మలమై మనం జీవితంలో మన జీవితంలో మలిలో ఉన్న ఎడల మరి దేవుని తీర్పు శిక్ష మన పైన వస్తుంది. he is eating and drinking God's judgment upon himself. దాని ద్వారా దేవుని తీర్పు మన పైన వస్తుంది. ఆ విధంగా అయోగ్యంగా తీసుకుంటాం. That is why the Bible says many of you are sick and some even die. కాబట్టి ఆ విధంగా ఎవరైనా ప్రవర్తించినట్ల వారు మరి అనారోగ్యులైతారు, కొంతమంది చనిపోతారు కూడా. So let us cleanse our heart just in half a minute. Say, Lord కాబట్టి మనం అందరూ కూడా మన హృదయాలను పరీక్షించుకుందాము. Lord Jesus, I cover myself with the blood of Jesus. ప్రభా మీ రక్తంతో నేను కప్పుకుంటున్నాను. Jesus, cleanse my heart totally. ప్రభా మీరే నా హృదయంలో ఉన్న మలినం తీసివేయండి. I'm truly sorry. ఎందుకంటే నిజముగా నేను ఎంతో బాధపడుతున్నాను, నేను పాపం చేసినాను. From this moment forth, I will start a new life with a clean slate. ఇదే క్షణంలో మరి నా జీవితంలో మార్పు తీసుకుని వచ్చి నేను మీ మార్గంలో నడవనున్నాను. Let the body and the blood of Christ cleanse my thoughts, words and actions. ఎందుకంటే యేసు ప్రభు యొక్క శరీరము మరి ఆయన రక్తము ద్వారా నా శరీరంలో నా మనస్సులో నా ఆత్మలో ఉన్న పాపం అన్నిటిలోకి వేయండి. Lord Jesus, I want you above all else. అన్నిటికంటే అతి ముఖ్యమైన వారు మీరే నా జీవితంలో. You are the only one I want. మీరే ప్రభా మాకు రక్షకుడు. In Jesus' యేసు ప్రభువుని అడుగుతున్నాను. ఆమేన్. So let us take the Holy Communion in our hands, and the Bible says that the Lord Jesus, on the night that Judas betrayed him, the Lord Jesus took the bread. Let us just pick up the bread. And when he had given thanks to God for it, he broke it and gave it to his disciples and said, "Take this and eat it." Let us take the bread and eat it. This is my body, which is given for you. Do this to remember me. You do it as often as you can in remembrance of me. That is what Jesus said. And let us take the cup. Let us take the cup. He took the cup of wine in the same way after supper, saying, "This cup is the new agreement between God and you that has been established and set in motion by my blood. Do this in remembrance of me whenever you drink it." Let us take the wine.
For every time you eat this bread and drink this cup, you are retelling the message of the Lord's death, that He has died for you. Do this until He comes again. We thank you and praise you, Lord, and give you all the glory. I would request Annie to come and say the final prayer before we break up. Telugu में ही बोल and come. ప్రార్థన చేసుకుందామండి. Love. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ముగించుకుందాము. మహోన్నతుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు ఎన్నో వందనములు, స్తోత్రములు ప్రభా. ఈ దినమున నీ పరిశుద్ధ ఆలయంలో ప్రభా, మీ సన్నిధిలోకి మేము వచ్చి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి ప్రభా మిమ్మల్ని కనిపించడానికి మాకు ఇచ్చినటువంటి ఈ భాగ్యాన్ని బట్టి మీకు ఎన్నో వందనములు, స్తోత్రములు ప్రభా. నాయనా, మరి మీ ప్రజలు మిమ్మల్ని గణపరచడం కొరకు మిమ్మల్ని మహిమపరచడం కోసం ప్రభా మరి మీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరున దీవించండి నాయన. ప్రభా నాయన, మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో ప్రభా మమ్మల్ని నింపుతానని మీరు మాతో మాట్లాడినారు. మీ ప్రేమ, మీ యొక్క కనికరము, మీ యొక్క కృప, మీ ప్రభా మీ యొక్క దయ మా ఎడల ఎంతో గొప్పగా ఉన్నాయి ప్రభా. మీకు ఎన్నో వందనములు, స్తోత్రములు చెల్లించుకొంచున్నాం ప్రభా. దేవా నాయన, మీ బిడ్డల యొక్క ప్రభా మరి అవసరములు మీకు తెలిసి ఉన్నాయి ప్రభా. వారి హృదయాలు మీకు తెలిసి ఉన్నాయి ప్రభా. ప్రతి బిడ్డ ప్రభా, ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డ ప్రభా దేవా వారి యొక్క హృదయం దేవా సంతోషంతో నింపివేయండి ప్రభా. ప్రతి అవసరాన్ని యేసు నామంలో ప్రభా తీర్చివేయండి ప్రభా. దేవా అస్వస్థతతో వచ్చినట్లయితే వారు ప్రభా సంపూర్ణ స్వస్థతతో ఇక్కడ నుండి వెనక్కి వెళ్ళినట్టు సహాయం చేయండి ప్రభా. ఏ విధమైనటువంటి అవసరాలు ఉన్నాయో దేవా మీ ఆత్మ ప్రభా మీకు తెలిసిన ప్రభా, మీరు ప్రతి ఒక్కరి అవసరాల్ని యేసు ప్రభు నామంలో తీర్చివేయండి ప్రభా. వారి కుటుంబాలను దీవించండి ప్రభా. వారి యొక్క జీవితాలను దీవించండి ప్రభా. వారి యొక్క మీ యొక్క శక్తి, మీ యొక్క ఆత్మతో నింపి ప్రభా మరి మీ నామాన్ని ఘనపరిచినట్లు, మీ యొక్క నామాన్ని మహిమపరిచినట్లు ప్రతి ఒక్కరిని ప్రభా మీ యొక్క ఆత్మతో నింపి దేవా వారిని బలపరిచి శక్తితో నింపి ప్రభా దేవా మరి దీవించి ఆశీర్వదించమని సమృద్ధిలోనికి నడిపించమని కోరుకొంచున్నాను ప్రభా. వారు బలపరచబడమే కాకుండా వారి ద్వారా ఎంతో మంది దీవెనలు, ఆశీర్వాదాలు పొందడంలో సహాయం చేయండి ప్రభా. మరి ఇవి రాబోయేటువంటి వారమంతటిని వారిని యొక్క పరిశుద్ధ రెక్కల క్రింద ప్రభా కాచి కాపాడండి ప్రభా. తిరిగి ప్రభా మరి నెక్స్ట్ ఆదివారం మేమందరము కలిసి మరి సంతోషముగా మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించండి ప్రభా. ప్రతి విధమైనటువంటి అంధకార శక్తుల ప్రభావం నుండి వారి కుటుంబాలని ప్రభా చుట్టూ కంచె వేసి కాపాడండి ప్రభా. దీవించి ఆశీర్వదించి నడిపించండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆశీర్వదించి మా జీవితాల ద్వారా నీ యొక్క నామ మహిమ, నీ యొక్క నామ ఘనత ప్రభా మరి కలుగునట్లు మమ్మల్ని నడిపించండి ప్రభా. మీకెన్నో వందనములు, స్తోత్రములు ప్రభా. ఇక్కడ దేవా ప్రభా అలాగే మా యొక్క సిటీని దీవించండి, మా యొక్క దేశాన్ని దీవించండి ప్రభా. మమ్మల్ని ప్రొటెక్ట్ చేసి ప్రభా మరి మీ యొక్క గొప్ప దేవా మీ యొక్క నామం ఘనత మహిమ ప్రభావము పొందవలనని కోరుకొంచున్నాను ప్రభా. మీకెన్నో వందనములు, స్తోత్రములు ప్రభా. మీ ప్రతి ప్రభా సమస్త ఘనత మహిమ మీ నామనికే చెల్లును గాక ప్రభా. మీకే వందనములు, స్తోత్రము చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన్ని వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. May the peace of the Lord Jesus Christ, the love of God and the fellowship of the Holy Spirit be, rest and abide with us now and until the coming of the Lord. In Jesus' name. Amen. Amen. Praise God. As service is concluded, please have fellowship one with another and have coffee and breakfast. You're all welcome. We'll pray for each one, but